ఉల్లిగడ్డ పాలకారం ఈరోజు మన వీడియో అనమాట. సూపర్గా ఉండిద్ది అసలు. కారం ఒక్కసారి టేస్ట్ చేస్తే మర్చిపోలేరు. నోరు బాగాలేనప్పుడు, జ్వరం తగిలినప్పుడు ఇలాంటి కారం తింటే నోరంతా ప్రాణం లేచి వచ్చిద్ది. సూపర్గా ఉండిద్ది ఉల్లిగడ్డ పాలకారం. ఇదిగోండి, ఇప్పుడు దీనికోసం నేను 4 ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను. చిన్న సైజు ఉల్లిగడ్డలు, బాగా ఆరుదల ఉల్లిగడ్డలు తీసుకుంటే మనకి మంచిగా ఉండిద్ది అనమాట. చిన్న సైజు ఉల్లిగడ్డలు అనేది ఆరుదల ఉల్లిగడ్డలు 4 తీసుకున్నాను. ఈ 4 ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి. పెద్ద ముక్కలే, చిన్న ముక్కలు ఏం అక్కర్లేదు మనకి. చాలా పెద్దగా తీసుకున్నా ఏం అవ్వదు. ఇదిగోండి, ఓకేనండి. చూసారు కదా, ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నా కదా, ఈ మిక్సీలో వేస్తున్నాను చూడండి. నేను ఇవి కచ్చా పచ్చిగా పేస్ట్ వేసుకొచ్చుకుందాం ఇప్పుడు మనం. ఓకేనండి, ఇదైతే మిక్సీ వేసుకొచ్చుకున్నాము చూడండి మెత్తగా ఉల్లిపాయలు. ఇప్పుడు కారం అనేది ఇదిగోండి, నేను కారం మన కారమేనండి, ఇది మన కారమే తీసుకుంటున్నాను. ఇదిగోండి, 1/2 కప్ కారం తీసుకున్నాను. 4 చిన్న ఉల్లిపాయలకి 1/2 కప్ కారం తీసుకుంటున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చుకుందాము. దీంట్లో కొంచెం సరిపడా ఉప్పు వేసుకున్నాము. మనకి ఎంత ఉప్పు పట్టిద్దో అంత. ఇదిగోండి, ఉప్పు అయితే వేస్తున్నాను, సాల్ట్ ఉప్పు వేసేసాను. ఇదిగోండి, కారం అయితే మిక్సీ వేసుకొచ్చాను. చూసారు ఎంత బాగా వచ్చిందో, గుజ్జు గుజ్జుగా అసలుకి మనకి. ఓకేనండి, కళాయి పెట్టేశాను. ఇదిగోండి, ఆయిల్ వేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ కాగింది మనకి. దీంట్లో 4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. పోపు దినుసులు వేసాను. ఇదిగోండి, 2 చెక్క ముక్కగా దంచుకున్న వెల్లుల్లి వేసాను. 4 ఎండుమిర్చి వేసానండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను, 2 రెబ్బలు. ఇదిగోండి, 1 స్పూన్ జీలకర్ర వేస్తుంది. 1 స్పూన్ జీలకర్ర వేసా కదా. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేగిపోయినాయి మనకి అసలుకి శుభ్రంగా. ఇదిగోండి, వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కారం అనేది వేస్తుంది నేను. ఇదిగోండి, నేను మిక్సీ పట్టుకొచ్చుకున్న కారము వేస్తున్నాను. మా ఇంటికాడ పిల్లలు బూరలు కొని ఆ బూరలు పోతున్నారండి, గోలు గోలు చేస్తున్నారు. వింటున్నారు కదా ఇంకా బూర. ఓకేనండి, ఇది శుభ్రంగా మనము మిక్సీ గిన్నెలో అదంతా దీంట్లో వేసేసా కదా కారం అనేది. ఇప్పుడు కలుపుకోవాలండి. దీంట్లో పాలు కూడా పోయాలి, చూపిస్తాను ఎలా పోయాలనేది. మంట హెవీ మంట పెట్టకాకండి, కారం అనేది మాడిపోద్ది మనకి. హెవీ మంట పెట్టకుండా లైట్ మంట పెట్టుకొని మనం ఈ కారం అనేది కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ పాలు కాచి చల్లార్చిన చిక్కటి క్రీమీ పాలు ఇవి. ఇదిగో ఈ పాలు అనేది నేను ఒక అరగిద్ద సుమారు దీంట్లో పోసేసాను. పాలల్లో కారంలో పాలు వేసేసాను. ఇప్పుడు ఈ కారం బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు కొద్దిసేపు పొయ్యి మీద ఉంచాలి. 2 నిమిషాలు 3 నిమిషాల పాటు సన్న మంట మీద కలుపుకుంటూనే ఉండాలి మనం. ఓకే అండి, 2-3 నిమిషాల నుంచి ఇది సన్న మంట మీద కలుపుకుంటూనే ఉన్నాను. చాలా చాలా బాగా వచ్చింది మనకి కారం అయితే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కారం చాలా చాలా బాగా వచ్చింది. ఓకేనండి, చూసారు కదా. ఇంక ఇప్పుడు ఇదైతే దించేస్తున్నాను ఇంక నేను. ఓకేనండి, ఫస్ట్ ముందు వేడివేడిగా అన్నం పెట్టుకుంటున్నాము. ఇది వచ్చేసి సప్పిడిపప్పు అండి. పసుపు వేయటం మర్చిపోయాం అనమాట. పప్పు ఉడికేటప్పుడు. ఇదిగోండి, మనం చేసుకున్న కోడిగుడ్డు అంటున్నా, సారీ అండి, ఉల్లిగడ్డ ఇంకా పాలకారం. ఉల్లిగడ్డ పాలకారం. ఇదిగోండి, ఉల్లిగడ్డ కారం, సప్పిడిపప్పు. తిన్నది చూసారు కదా, పొగలొస్తుందండి.
ఇంకోటి